దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ఈ రోజున మనం కొద్దిసేపు పోయిన వారం బైబిల్ ఎందుకు చదవాలి, వాక్యం ఎందుకు చదవాలి అని మనం తెలుసుకున్నాం. అదే కంటిన్యూగా ఈ రోజున మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రియ సహోదరులారా, ఒక బంగారప బొచ్చె చేతిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఆ బంగారం విలువ తెలియలేదు. ఎప్పుడైతే ఆ బంగారు విలువ తెలిసిందో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మన చేతిలో కూడా ఒక బంగారు వాక్యం ఉంది. ఆ వాక్యం యొక్క విలువ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు నిజంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే, మొదటి మాట చెప్పుకున్నాం ఆత్మలో ఎదగటానికని, రెండో మాట చెప్పుకున్నాం ఏ పాపానికి లోబడకుండా ఉండటానికి అని పోయిన వారం. ఈ వారం ఆరోగ్యాన్ని స్వస్థతని అనుభవించడానికి వాక్యాన్ని చదవాలి అనే మాటను మనం ఈరోజు తెలుసుకుందాం. రే సహోదరులారా, నిజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను చాలా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఏం చేసినా కూడా మనకు ఆ సంతోషం, ఆరోగ్యం దొరకదు. ప్రే సహోదరులారా, చాలామంది చాలా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు సైతం మంచాల్లో పడి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, శ్రమల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా దేవుని యొక్క కృప అవసరం. ప్రియ సహోదరులారా, బైబిల్ ఆజ్ఞకు విధేయులై ఉండటం వలన ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమిచ్చారో ప్రియ సహోదరులారా, ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు నిజంగా దీవించబడతాం, నిజంగా ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్ని మనం నిజంగా ప్రతిసారి చదువుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఎంతో గొప్ప కార్యం మనం అనుభవిస్తాం. ప్రియ సహోదరులారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, మీ దేవుడైన యావే మాటలు శ్రద్ధగా విని. ప్రియ సహోదరులారా, మీ దేవుడైన యావే మాటలు శ్రద్ధగా వినండి అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. మనం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో వినుట వలన విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుద్ది. నీకున్న అనారోగ్యం, నీకున్న బలహీనతలు, నీకున్న ప్రతి ఒక్కటి కూడా తీసివేయబడుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, శ్రద్ధగా విను. వాక్కులో ముఖ్యంగా 4 మాటలు ఉన్నాయి. దీనిలో ఏంటంటే, దుష్టుడు తరంకుండానే తరం పడతాడు. ప్రియ సహోదరులారా, దుష్టుడు తరంకుండానే తరం పడతాడు. మనల్ని ఎవ్వరూ తరంటలా, మనమే పాపం చేసుకొని మనమే పరుగెత్తుతున్నాం నరకంలోకి, మనమే వెళ్ళిపోతున్నాం. ప్రియ సహోదరులారా, కాబట్టి ఈ రోజున ఎవరైతే దుష్ట పనులు చేస్తున్నామో అటువంటి మనందరం కూడా వాక్యాన్ని విన్నప్పుడు ఆ దుష్టత్వం నుండి విడుదలవుతాం, ఆ దుష్టక్రియల నుండి దూరంగా పారిపోతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ప్రభు మనకు కూడా చెప్తున్నాడు, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నీ యొక్క ఆరోగ్యం, స్వస్థత నీకు కావాలి అంటే మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినాలి. మొదటిది ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుద్ది. అదే కాకుండా ఆయన దృష్టికి ధర్మంగా నడుచుకోవాలంట. వాక్యాన్ని విన్న తర్వాత మనం అధర్మంగా కాకుండా ధర్మంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం అధర్మంగా ప్రవర్తించకుండా ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉంటే దేవుడికి చాలా ఇష్టం అంట. అదే కాకుండా మూడోది ఏంటంటే ప్రియ సహోదరులారా, విధేయులై ఉండాలి. దేవుని యొక్క వాక్కుకి విధేయులై ఉండాలి. ఆయన యొక్క మాటలకి తల వంచాలి, ఆయన యొక్క వాక్కుకి తల వంచాలి. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆయన మాటకు తల వంచి దాని ప్రకారంగా ప్రవర్తిస్తామో అప్పుడు ఆయనకు ఎంతో ఇష్టం అంటాం, ఎంతో ఇష్టం. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా ఆయన యొక్క వాక్కు ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. 4వది ఆయన కట్టళ్ళను మనం అనుసరించాలి. తిరుసభ కట్టళ్ళు ఏ విధంగా ఉన్నాయో ప్రియ సహోదరులారా అవన్నీ మనం మర్చిపోయి ఉంటాం, కానీ అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండాలి. 10 ఆజ్ఞలు, తిరుసభ కట్టళ్ళు మనం ఎప్పుడైతే చదువుకుంటా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో కొంతవరకు మార్గంలో ఉంటాం, కొంతవరకు వేలో ఉంటాం, లేకపోతే తప్పుతాం, దారి తప్పుతాం. ప్రియ సహోదరులారా, అందుకే ఈ 4 విషయాలు, మొదటిది శ్రద్ధగా వినమంటున్నారు, రెండోది ఆయన దృష్టికి ధర్మంగా ఉండేటట్లుగా నడుచుకోమంటున్నారు, మూడోది విధేయులుగా ఉండమంటున్నారు, 4వది ఆయన కట్టలను అనుసరించమంటున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తూ ఉంటామో, అనుసరిస్తూ ఉంటామో, నడుస్తూ ఉంటామో ప్రియ సహోదరులారా
ప్రభు ఒక మాట చెప్తా ఉన్నారు, ఐగుప్తీయులకు పంపినటువంటి రోగాలు తెగుళ్ళు నీకు పంపించను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఐగుప్తీయులకి దేవునికి వచ్చినటువంటి కోపాన్ని బట్టి, ఉగ్రతను బట్టి వాళ్ళ మీదకి అనేక రోగాలు వచ్చినాయి. అదే కాకుండా అనేక తెగుళ్ళను పంపించారు దేవుడు. కాబట్టి అటువంటి తెగుళ్ళు కానీ అటువంటి రోగాలు కానీ మన మీదకి రాకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. వాక్కులో ఉన్నటువంటి శక్తి, వాక్కులో ఉన్నటువంటి బలం, వాక్కులో ఉన్నటువంటి ఆనందం, వాక్కులో ఉన్నటువంటి సంతోషం, సమాధానం. ప్రియ సహోదరులారా, ఒక్కొక్క రోజు మనం దిగులుగా దేవాలయానికి వెళ్తాం, చాలా బాధగా కూర్చొని ఉంటాం. కూర్చున్నప్పుడు మన ఫాదర్ గారు చెప్పినటువంటి ఆ వాక్యం విన్నప్పుడు మనకెంతో ఊరట అనిపించదు, మనకెంతో ధైర్యం అనిపించదు, మనకెంతో సంతోషం ఆ వాక్యం నా కోసమే చెప్పారు, ఆ వాక్యం నాకే సంతోషం కలిగించింది అని మనం ఎంతో తృప్తిపడి వస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా కనుక మనం జీవిస్తే ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి ఏ తెగులు నీ ఇంటికి రానివ్వను, ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి ఏ రోగాన్ని నీ ఇంటికి రానియను, నీ మీద కానీ నీ బిడ్డల మీద కానీ నీ కుటుంబ వ్యక్తుల మీద కానీ నేను రానియకుండా చేస్తాను అని ప్రభు చెప్తా ఉన్నా. ఎగ్జాంపుల్ హిజ్కియా ఉన్నారు. ప్రియ సహోదరులారా, హిజ్కియా చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా ప్రార్థనాపరుడు. ఆయనకి జబ్బు చేసింది, మరణ పడకలు ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, నువ్వు చనిపోతావని ఒక మెసేజ్ పంపించారు ప్రభు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా పంపించారో అప్పుడు ఆయన అంటున్నారు, అయ్యా నేను ధర్మయుక్తమైనటువంటి ప్రార్థనే చేశాను, నేను న్యాయమైన ప్రార్థనే చేశాను, నేను నీకు అనుకూలంగానే జీవించాను ప్రభువా, నీ చిత్తమైతే నన్ను కరుణించు అని ఎప్పుడైతే అడుగున్నాడో ప్రియ సహోదరులారా, ఆయనకున్నటువంటి రోగం పోయి పూర్తిగా శాశ్వతంగా సంతోషంగా సమాధానం 15 సంవత్సరాల జీవాన్ని దేవుడు పొడిగించారు. అదేవిధంగా ఈ రోజున మనం కూడా ఒకవేళ క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే బోన్ సరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పొట్టలో క్యాన్సర్, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు బాధలతో ఉన్నాం మనం ప్రియ సహోదరులారా. దాన్ని తీసివేసుకోలేక వేదన పడతా ఉన్నాం. ఇప్పుడు చచ్చిపోతాము, రేపు చచ్చిపోతాము, ఎప్పుడు చచ్చిపోతాము, ఏమైపోతాము అని అనేక రకాలుగా భయపడతా బాధపడతా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు ప్రియ సహోదరులారా. కానీ మనం పూజలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క ఊరట మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, ఆ యొక్క ఊరట మాటలు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రార్థనలో మనం పాల్గొని ఆయన యొక్క మాటలను మనం అనుసరించాలి. అదేవిధంగా యోబు గ్రంథం చూసినప్పుడు ప్రియ సహోదరులారా, యోబు చాలా నీతివంతుడు. యోబు దేవుని యొక్క మార్గంలో నడిచాడు, యోబు దేవుని యొక్క క్రియల్లో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, యోబుకి ఎంత పెద్ద బాధ వచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా విసుగు చెందకుండా, బాధపడకుండా ప్రియ సహోదరులారా ఆయన అంటున్నారు, దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నారని ఎంతో ఓర్పుగా చివరి వరకు కూడా అలసట చెందకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా మనం కూడా ఏ జబ్బు వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే ఏ మాత్రం కూడా భయపడకుండా, ఎందుకంటే శక్తివంతమైన దేవుడు మన దేవుడు, స్వస్థపరచగల దేవుడు. కాబట్టి మనల్ని తప్పకుండా స్వస్థపరుస్తారు అనే ఒక ఆశతో ప్రియ సహోదరులారా తప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఏ తెగులైనా సరే మనల నుండి తొలగిస్తారు. అందుకే ప్రభు అంటున్నారు ఇక్కడ మూడోది ఏంటంటే ప్రియ సహోదరులారా, ఆరోగ్యము స్వస్థత అనుభవించటానికి వాక్యాన్ని చదవాలి అని చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ఆ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుస్తాయి, ఆజ్ఞల ప్రకారం జీవిస్తాం, ఆజ్ఞల ప్రకారంగా మనం ఉంటాం. అదే కాకుండా విధేయత చూపుతాం. ఎప్పుడైతే విధేయత చూపామో ఆయనకు మన మీద ప్రేమ కలుగుద్ది. ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆయన అన్నీ కూడా మనకి స్వస్థత కలుగుతాయి. 107వ కీర్తన 19వ వచనం 20వ వచనంలో చెప్తున్నాడు కీర్తనాకారుడు, ప్రియ సహోదరులారా, కష్టకాలం మందు యావేకి నేను మొరపెట్టగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఆయనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు పక్కింటికి పోయి, ఎదురింటికి పోయి, వెనకింటికి పోయి చెప్పుకోకుండా, ఏడ్చుకోకుండా ప్రియ సహోదరులారా యావే దేవుని దగ్గరికి వెళ్ళాడంట, యావే దేవునితో మొరపెట్టాడంట. మొరపెట్టినప్పుడు ఆయన యొక్క ఆపదల నుండి విడిపించారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున మనకే ఆపదలు ఉన్నాయో, మనకే శ్రమలు ఉన్నాయో, మనకే బాధలు ఉన్నాయో, మనకే ఇబ్బందులు ఉన్నాయో, ప్రతి ఒక్క దానికోసం కూడా ఎవరికి మనం చెప్పుకొని ఏడవాల్సిన అవసరం లేదు. మన దేవుని దగ్గరికి వెళ్ళి, మన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రియ సహోదరులారా మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మనల్ని ఆపదల నుండి విడిపిస్తారు. అదే కాకుండా వాక్కును పంపి, ఆయన యొక్క మాటను పంపి మనల్ని బాగు చేస్తారు, స్వస్థపరుస్తారు అని చెప్తున్నారు ప్రియ సహోదరులారా. అందుకే ఈ కాలంలో, ఈ సమయంలో మనందరం కూడా ఎదురు చూడాలి. మనందరం కూడా ఆయన యొక్క వాక్కు కోసం ఎదురు చూడాలి, ఆయన యొక్క మాట కోసం ఎదురు చూడాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తా ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు ప్రియ సహోదరులారా ఆయన యొక్క వాక్కు పంపించి మనల్ని బాగు చేస్తూ ఉంటారు, ఆయన యొక్క వాక్కు పంపించి మనల్ని శుద్ధి చేస్తూ ఉంటారు. కాబట్టి వాక్కు మనకెంతో అవసరం. వారు పడిన గుంటలో ప్రియ సహోదరులారా, ఎవరైతే గుంటలో పడిపోయి ఉన్నారో, ఎవరైతే లోతులో పడిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళు లేవనెత్తబడతారు ప్రియ సహోదరులారా. ఒకరోజు
ఒక పెద్ద అది ఆ ఊర్లో ఉన్న డస్ట్ అంతా వేయడానికి ఒక పెద్ద గుంట దవ్వారంట. ఆ గుంట దవ్వినప్పుడు అనుకోకుండా అటు నుండి ఒక మేక వస్తుంది. ఆ మేక వచ్చినప్పుడు ఆ గుంటలో పడిపోయిందంట. గుంటలో పడిపోయినప్పుడు ఆ మేక అనుకుందంట, అయ్యో నేను చనిపోతానేమో అనుకున్న తర్వాత అప్పుడు అనుకుందంట, నేను ఎందుకు అధైర్యపడాలి, ఆ యొక్క డస్ట్ అంతా తెచ్చి పోసినప్పుడు కొంచెం కొంచెం నేను పైకి వస్తూ ఉంటుంది కదా ఆ డస్ట్, అది పూర్తిగా పైకి వచ్చినప్పుడు నేను పైకి వస్తాను అని ధైర్యంతో ప్రియ సహోదరులారా దానిలోనే ఉండి ఒక్కొక్క డస్ట్ పడే కొంది కొంచెం కొంచెం పైకి వస్తా ప్రియ సహోదరులారా చివరికి మేక బతికింది. అదేవిధంగా మనం కూడా విరక్తి చెందకూడదు, మనం కూడా నిరుత్సాహపడకూడదు, మనం కూడా ఎప్పటికైనా సరే మన దేవుడు వస్తారు, మనల్ని రక్షిస్తారు, మనల్ని దీవిస్తారు అని మనం అనుకోవాలి. అందుకే ఎవరైతే ఏ గుంటలో అయితే పడిపోయి ఉన్నారో ఆ గుంట నుండి తిరిగి నిన్ను ప్రభు లేవనెత్తుతారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యాన్ని స్వస్థతని అప్పుడు నువ్వు అనుభవిస్తావు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇది యొక్క ఎప్పుడైతే ఆయన యొక్క మాటల్ని వింటామో అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాటలను వింటామో అప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడైతే ఆయన మాటలను వింటామో నిజమైన ప్రార్థన చేసుకుంటాం. ఆ నిజమైన ప్రార్థన ద్వారా మనకి స్వస్థత దొరుకుద్ది ప్రియ సహోదరులారా. అనేక మంది రోగగ్రస్తులు ఎన్నో ప్రార్థనలు చేసి ప్రియ సహోదరులారా ఆ ప్రార్థన ద్వారా విడుదల పొందుతున్నారు. అయితే కొంతమంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. ఈ జబ్బు నేను తీసుకోలేను, లేకపోతే ఈ జబ్బు నుండి నేను ఎప్పుడు విడుదల కాలేను, ఇంకా నాకు జరగదులే, ఇంకా నాకు ఏం అవ్వదులే అని అనేక విధాలుగా విరక్తిగా ఉంటున్నారు. అటువంటిది కాకుండా నిజమైన నమ్మకంతో ప్రభు స్వస్థపరిచే దేవుడు, నిజంగా గొప్ప దేవుడు, నిజంగా మహిమగల దేవుడు, ఆయన స్వస్థపరుస్తారు అనే ఒక ఆశతో ప్రియ సహోదరులారా నిజంగా పైకి నిజంగా అడుగు దేవుణ్ణి, నిజం కావాలి దేవునికి. ఊరికే నువ్వు అక్కడ చర్చికి వెళ్ళి మా చర్చిలో కూర్చొని ముసుగేసుకొని నిద్రపోయి తిరిగి లేచొచ్చి నా దేవుడు నాకేం చేయలేదు, నా దేవుడు నాకు సహాయం చేయలేదు అనుకుంటే దాని ద్వారా నీకేం దొరకదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నేను నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు అందరం చూస్తున్నావు ప్రభు, అందరిలో నన్ను కూడా ఒకసారి చూడయ్యా, నా వైపు నువ్వు చూడాలే కానీ నాకు శాంతి సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది అని ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా నీ యొక్క రోగం నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తారు, స్వస్థతనిస్తారు. మూడోది అది ప్రియ సహోదరులారా దివ్యవాక్కు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నాలుగోది ఏంటంటే మన జీవితం వర్ధిల్లాలంటే వాక్యాన్ని చదవాలి. మన జీవితం వర్ధిల్లాలంటే వాక్యాన్ని చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు, యెహోషువ మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినవాడు, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినవాడే. అందుకే ఆ మోషే గారు మరణించిన తర్వాత యెహోషువని పిలిచారు ప్రభు, పిలిచి తన యొక్క పని కోసం వాడుకోవడానికి పిలిచారు ప్రియ సహోదరులారా. మోషే గారు మృతి చెందగానే ఈ యొక్క యెహోషువ మోషే గారి పనులు ఈయన చేయటం ప్రారంభించారు ప్రియ సహోదరులారా. అప్పుడు ఈ యెహోషువ భయపడతా ఉన్నారు, నేను చేయగలనా, నేను ముందుకు సాగగలనా, నేను మోషే గారిలాగా నడిపించగలనా అని భయపడతా ఉన్నారు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఏమనంటే నువ్వు అడుగుపెట్టిన స్థలం అంతా నీకు ఇచ్చేదను. ఆమేన్, దేవునికి స్తోత్రం. నువ్వు అడుగుపెట్టిన స్థలం అంతా, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీకు జయమే కానీ అపజయం ఉండదు. ప్రియ సహోదరులారా, ఎందుకని ఆ విధంగా ఆయనకి జయము కలిగింది, మనకు జయము కలగట్లేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రమే, ఎక్కడ వ్యాపారం చేస్తే ఎక్కడ ఏది చేసినా అభివృద్ధి లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం లేక, దేవుని యొక్క ప్రార్థన లేక ప్రియ సహోదరులారా దేనిలో కూడా మనం అభివృద్ధి కాలేకపోతున్నాం ప్రియ సహోదరులారా. నువ్వు బ్రతికి దినములన్నీ ఏ మనిషి నీ ముందు నిలవజాలడు. దేవునికి స్తోత్రం. ఆ యెహోషువకి తండ్రి చెప్తున్నాడు ప్రియ సహోదరులారా, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం, అంటే నువ్వు చచ్చిపోయేదాకా నేను తోడుగా ఉంటాను, నువ్వు చచ్చిపోయేదాకా నేను సహకారంగా ఉంటాను, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో తోడుగా ఉంటాను, నువ్వు నడిచే ప్రతి ఒక్క బాటలో నేను తోడుగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నేను తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు ప్రియ సహోదరులారా. మనలాంటి మనిషి ఆయన కూడా, మనలాంటి వాడే ఆయన కూడా. కానీ ఆయన నమ్మిన నమ్మకానికి, ఆయన చేసినటువంటి ప్రార్థనకి, ఆయన బ్రతికినటువంటి బ్రతుకు ప్రియ సహోదరులారా ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూసి ఈయన నమ్మకస్తుడు అని నమ్మిన తర్వాత ప్రియ సహోదరులారా ఆయనకు తోడుగా ఉంటానని ఒక వాగ్దానం చేసి ఆయన్ని నడిపించుకోబోతున్నారు ప్రియ సహోదరులారా. నీకు తోడుగా ఉంటాను ప్రభు, మరొక మాట చెప్తున్నాను, నీకు తోడుగా ఉంటాను. ఈ రోజున మనకు కూడా ఆ ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నారు, ఏమంటే మనందరికి కూడా ఈ రోజు నుండి
తోడుగా ఉంటాను. ఏ బాధ అయితే నువ్వు బరువు అయితే మోస్తున్నావో, ఏ కష్టమైతే నువ్వు మోస్తున్నావో, ఏ అనారోగ్యం అయితే నువ్వు మోస్తున్నావో, ఏ బాధ అయితే నువ్వు మోస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా తీసేసుకోవడానికి నేను నీకు ఈ రోజు నుండి తోడుగా ఉంటాను అని ప్రభు మనకు కూడా చెప్తున్నారు ప్రియ సహోదరులారా. అదే కాకుండా నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా సాగిపో. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆ యెహోషువకు చెప్తున్నారు, ఇదిగో నిన్ను విడువను, ఇదిగో నిన్ను ఎడబాయను ఎప్పటికి కూడా, ఇదిగో నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, ముందుకు సాగిపో అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ప్రభు మనకు కూడా చెప్తున్నారు, నా ప్రియ బిడ్డ నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు క్రైస్తవుడే, నీకు ప్రభు తెలుసు, నీకు క్రీస్తు ప్రభు తెలుసు, కాబట్టి నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఎడబాయకుండా ఉండు, ముందుకు సాగిపో, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని యొక్క కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు ప్రియ సహోదరులారా. అందుకే మనందరం కూడా ధైర్యంగా ముందుకి సాగిపోదాం, ప్రభువును ముందు పెట్టుకొని నడుద్దాం, ప్రభువును ముందు పెట్టుకొని మనం సాగిపోదాం. ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు మనల్ని ఎదురు తిరగలేవు ప్రియ సహోదరులారా. ఇవన్నీ నేను నీకు ఇస్తున్నా, కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ధర్మశాస్త్రాన్ని మాత్రం తప్పిపోబాకు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్కును మాత్రం తప్పబాకు, దేవుని యొక్క మాటను మాత్రం తప్పబాకు. ఈ రోజున యెహోషువకే కాదు మనకు కూడా చెప్తున్నారు, ఆయన యొక్క మాటను నువ్వు ఒకవేళ తప్పావా, అవమ్మలాగా అవ్వేం చేసిందండి, దేవుడు తినొద్దన్న ఆ పండు కోసమే తపన పడింది, ఆ పండు కోసమే తాపత్రయపడింది, ఆ పండునే తీసుకుంది, దేవుని యొక్క ఆజ్ఞ మీరింది, ఆమె మీరిందే కాక భర్తకు కూడా సగం ఇచ్చింది, ఆయన కూడా ఆజ్ఞను మీరేటట్లుగా చేసింది. కాబట్టి ఆ పాపం మనం చేయకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలను నువ్వు మీరకుండా జాగ్రత్తగా జీవించు అని యెహోషువకి ప్రభు చెప్తా ఉన్నారు. నీవు జాగ్రత్త పడినట్లు చదివి ధ్యానించు. ప్రియ సహోదరులారా, నువ్వు జాగ్రత్త పడాలంటే మనందరం జాగ్రత్తగా ఉందాం అనుకుంటాం, కానీ ఉండలేం. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే వాక్యాన్ని చదవలేకపోవటం వలన, ఆ యొక్క మాటలు మనకి అర్థం కాకపోవటం వలన, ఆ మాటల్లో గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోవటం వలన ప్రియ సహోదరులారా, అదే మాటలో నడుస్తున్నాం, అదే మాటలు మాట్లాడుతున్నాం, అదే జీవితం జీవిస్తున్నాం. ఇంకా ఉండే కొంది మనం పుట్టినప్పుడు చాలా మంచిగా పుట్టాం, ఏ రోగం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేవు, అన్నీ కూడా ప్రియ సహోదరులారా పెరిగే కొంది ఒక్కొక్క పాపం చేసుకుంటాం, ఒక్కొక్క రోగం తెచ్చిపెట్టుకుంటాం, ఒక్కొక్క బాధ తెచ్చిపెట్టుకుంటాం, ఒక్కొక్క ఇబ్బంది తెచ్చిపెట్టుకుంటాం. ప్రియ సహోదరులారా, మనంతట మనమే ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నాం, మనంతట మనమే ఆ నరకానికి పరిగెత్తుతున్నాం, దుష్టుడు తరంకుండానే తరం పడతాడు అని. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు జీవితంలో వర్ధిల్లాలి అంటే, నువ్వు దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే, నువ్వు దేవునిలో అభివృద్ధి కావాలంటే యెహోషువకి ఏ విధంగా చెప్పారో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రియ సహోదరులారా, యెహోషువ పట్ల ఏవో ఉండిన ఇజ్రాయేలీలను యోర్దాను దాటించినప్పుడు, ప్రియ సహోదరులారా ఇజ్రాయేలీలను యోర్దాను దాటించాలి. యోర్దాను ఏ విధంగా వాళ్ళు దాటాలి అంటే, యోర్దాన్ని రెండుగా చీల్చారు దేవుడు. అంత గొప్ప కార్యాన్ని చేశారు దేవుడు, అంత ఘనమైన కార్యాన్ని చేశారు. వాళ్ళని అక్కడ విడిచిపెడితే వాళ్ళు పట్టుబడేవాళ్ళు, వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళు శ్రమ పడేవాళ్ళు. కానీ వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఆ విధంగా శ్రమ పడటానికి దేవునికి ఇష్టం లేదు. అదేవిధంగా మనం కూడా దేవుని బిడ్డలంగా మారినప్పుడు ప్రియ సహోదరులారా, మనం శ్రమ పడటానికి, మనం ఇబ్బంది పడటానికి, మనం రోగాలు పాలవటానికి, మనం కష్టాలు ఏడుపులో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డావు. ప్రియ సహోదరులారా, దేవునికి ఏదంటే ఇష్టం అంటే నువ్వు చక్కగా జీవించటం, నువ్వు చక్కగా మాట్లాడటం, నువ్వు చక్కగా ఉండటం, దేవుని యొక్క వాక్కు చదవటం, వాక్కు ప్రకారంగా జీవించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీని యోర్దాను దాటించిన దేవా, నాకు కూడా ఈ రోగం నుండి విడుదల దయచే, నాకు కూడా ఈ యొక్క శ్రమల నుండి విడుదల దయచే, నాకు కూడా ఈ బాధల నుండి విడుదల దయచే అని ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రియ సహోదరులారా, ఆ యోర్దాను నది దాటిపోతాం. ఆ యోర్దాను నదిని మనం ఏ విధంగా వాళ్ళు దాటారో ఈ రోగాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, అన్నిటి నుండి కూడా మనం విడుదలవుతాం, దాటిపోగలుగుతాం ప్రియ సహోదరులారా. కాబట్టి ఆ విధంగా రెండుగా చీల్చిన దేవా, నా యొక్క శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని కూడా ప్రభువా తీసివేయండి, ప్రభువా తీసివేయండి అని మనం ప్రతిరోజు కూడా దేవునికి మొరపెట్టాలి ప్రియ సహోదరులారా. అదే కాకుండా ప్రాకారాలు పగలగొట్టబడాలంట. ఏ ప్రాకారాలైతే గట్టిగా బిగించబడి ఉన్నాయో, ఏ ప్రాకారాలైతే గట్టిగా మన ప్రాకారాలు, మన పాపపు ప్రాకారాలు ప్రియ సహోదరులారా, ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తున్నాం. ఈ పాపాలన్నీ కూడా పడాలంటే మోకాలు వేయాలి,
ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మొరపెడతామో, చేతులెత్తి మోషే గారు ఏ విధంగా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలీలకు విజయం కలిగిందో, అదేవిధంగా నువ్వు కూడా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీకు నీ కుటుంబానికి కూడా విజయం కలుగుద్ది. అందుకే ఈరోజే మనం కూడా మారాలి. నా కుటుంబం మార్పు రావాలంటే కుటుంబ యజమానురాలు ఆ కుటుంబంలో మోకాలు వేయాలి, చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి. నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలకు ఉద్యోగం రావాలి, నా బిడ్డలకు చదువులు రావాలి, నా బిడ్డలకు జ్ఞానం రావాలి, నా బిడ్డలు అందవేలో నడవాలి, దారి తప్పకూడదు, మోసపోకూడదు, అన్యాయం అవ్వకూడదు, ఎక్కడ కూడా ఆకస్మికమైన మరణాలు రాకూడదు. ఇటువంటివన్నీ కూడా జరగాలి అంటే ప్రియ సహోదరులారా, ప్రతి తల్లి తండ్రి కూడా ప్రతి కుటుంబంలో కూడా మోకాలేసి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ కుటుంబం చుట్టూ రక్షణ కవచంగా ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ అగ్ని కంచెలాగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం దీవించబడుద్ది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా మోసపోకుండా జాగ్రత్తగా జీవించాలంటున్నారు. అదే కాకుండా విశ్వాస జీవితానికి, వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంట. ప్రియ సహోదరులారా, మనం అందరం కూడా విశ్వాస జీవితానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విశ్వాస జీవితం లేకపోతే ప్రియ సహోదరులారా జారి పడిపోతాం, ఎక్కడో పడిపోతాం. విశ్వాస జీవితం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి వాక్యాన్ని చదువుతా ఆ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అదే వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి లోబడి జీవించాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26 ప్రియ సహోదరులారా, ధనము కంటే కూడా మోషే గారు అనుకున్నారంట, ధనము కంటే కూడా క్రీస్తు విషయంలో నిండుగా జీవించటం ఎంతో గొప్ప. మనం అనుకుంటాం నాకు 4 మేడలు ఉన్నాయి నేను గొప్ప, నాకు 4 కార్లు ఉన్నాయి నేను గొప్ప, నాకు 10 కోట్లు ధనం ఉంది నేను గొప్ప, లేకపోతే అందరికంటే పలుకుబడి ఉంది నేను గొప్ప, నేను ఒక మంచి రాజకీయవేత్తని నేను గొప్ప, లేకపోతే ఎక్కడో నేనున్నాను నేను గొప్ప అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మోషే గారు ఏమంటున్నారంటే ధనము కంటే కూడా దేవుని యొక్క కృపే గొప్పది అని నమ్మారంట. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా నీ లోక ఆశలు లోక ధనం కోసం పాకులాడే కంటే దేవుని యొక్క కృప కోసం పాకులాడటం ఎంతో గొప్ప అని చెప్తున్నారు. అల్పులం కాకుండా ప్రియ సహోదరులారా భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో మనం జీవించటం ఎంతో ధన్యత అని ప్రభు చెప్తున్నారు. అల్పులం ప్రియ సహోదర, అల్పకాలం భోగం అనుభవించటం కంటే ఏదో కొద్ది కాలం ఆనందం కోసం మనం పాకులాడుతూ ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం, అన్యాయం చేస్తూ ఉంటాం, అక్రమం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రియ సహోదర అల్పకాలమైనవి. ఈ అల్పకాలమైన వాటి కోసం కంటే దేవునితో శ్రమలు అనుభవించటమే ఎంతో మంచిది అని చెప్తా ఉన్నారు మోషే గారు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఎట్టి శ్రమ వచ్చినా సరే భయపడకుండా వెనుదిరగకుండా ప్రియ సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా, వాక్యాన్ని ధ్యానిస్తా మోషే గారిలాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. యెహోషువలాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ప్రియ సహోదరులారా తన సంతోషం కాకుండా మోషే గారు దేవుని ప్రజల యొక్క సంతోషం కోసం ఎక్కువ పాకులాడేవాళ్ళంట. ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా దేవుని యొక్క బిడ్డలంగా మారాలి. మన కోసం సంతోషించేవాళ్ళు, మన కోసం కష్టపడేవాళ్ళు, మన కోసం బాధపడేవాళ్ళు అనేక మంది ఉంటారు. మన ఫాదర్లు మన కోసం ఎంతో వాక్యాన్ని అందిస్తున్నారు. ఆ యొక్క వాక్యాన్ని విని మనం కూడా రక్షణ పొందాలి. సంతోషం ప్రియ సహోదరులారా, ఈ సంతోషం ఈ సమాధానం అంతా కూడా నిమిత్త మాత్రమైనది. నిజమైన సంతోషం దేవుని దగ్గర ఉంది. ఆ సంతోషం కోసం మనం పాకులాడాలి. అదే కాకుండా వినటం కాదు కానీ దాని ప్రకారం జీవించాలి. వాక్యాన్ని వినటం కాదు కానీ దాని ప్రకారం జీవించాలి. ఏ వాక్యం అయితే మనకు చెప్తున్నారో ప్రియ సహోదరులారా ఆ వాక్యాన్ని మనం వింటున్నాం, ఈ చెవిని వింటున్నాం, ఈ చెవిని వెళ్ళిపోతుంది. ఆ వాక్యాన్ని విని మనం ఏం ఉపయోగపడటంలా, మనకేమి దానివల్ల మేలు కలగటంలా. కానీ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్రియ సహోదరులారా ఆ వాక్యం మనకు ఉపయోగపడుద్ది. ఆ వాక్యం మనకి జీవాన్ని ఇచ్చింది. ఆ వాక్యం ప్రకారం జీవించినప్పుడు మనం నిజమైన జీవితాన్ని జీవిస్తాం. అకాల మరణాలు రాకుండా ఉంటాయి. ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ కూడా తొలగిపోయి నిజమైన జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమంటున్నారంటే నువ్వు వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే నీ జీవితంలో వర్ధిల్లడానికి చదవాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రం. నీ చిత్తం అయితే నాయన ఈరోజు మేము విన్నటువంటి ఈ వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో నాటబడి తండ్రి మేము కూడా తండ్రి జీవితంలో వర్ధిల్లాలంటే, అభివృద్ధి అవ్వాలంటే ప్రభువా మంచి జీవితాన్ని జీవించడానికి వాక్యాన్ని చదివి ధ్యానించేటటువంటి ఆ కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.